నువ్వేంటో నీ వంటలేంటో ఏంటి ఇది? ఆ? నువ్వు చెప్పు ఏంటో. ఈ మిక్సీ పట్టావు, బీట్రూట్, ఇది అది బీట్రూట్ ముద్ద. బీట్రూట్ ముద్ద. బీట్రూట్తో చేస్తే ఇలా ముద్ద వచ్చింది. ఏంటది? చపాతీలు చేస్తున్నా, బీట్రూట్ చపాతీలు. చూడండి ఫ్రెండ్స్, మా ఆవిడ బీట్రూట్ చపాతీలు అయితే చేస్తుందంట. ఎలా చేస్తుంది ఏంటనేది ఫుల్ వీడియో చూద్దాం. ఎలా చేయాలి? ఎలా చేయాలంటే మనం చపాతీ పిండి ఉంటుంది కదా, అది తీసుకోవాలి. అది తీసుకొని నేనైతే బీట్రూట్ కొంచెమే వేసా, ఎందుకంటే మా పిల్లలు బీట్రూట్ అంటే చాలా దూరం పరిగెడతారు. కర్రీస్ చేసినా తినరు, జ్యూస్ పట్టించినా తాగరు. సో అందుకే ఇలా ట్రై చేస్తున్నా, తింటారేమో చూద్దాం. ఇది కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కదా, ఇది చూసైనా తింటారేమో అని చెప్పి ఇలా ట్రై చేస్తున్నాను. పిల్లలకి ఎలాగో అలా కొంచెం హెల్తీ అలవాటు చేయాలి కదా. దీంట్లో నేను ఏం చేశానంటే కొద్దిగా ఏంటది చపాతీ పిండి తీసుకున్నాను. అందులో ఈ సైజే బీట్రూట్ తీసుకొని దాన్ని బాగా మిక్సీ పట్టేసి, చాలామంది వడకట్టేస్తారనమాట, అందులో వచ్చిన జ్యూస్నే యాడ్ చేశారు. బట్ నేను అలా చేయలేదు. డైరెక్ట్గా మొత్తం దీంట్లో వేసేసి కొంచెం సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసి బాగా కలుపుతున్నాను. ఇది అంటే మనం చపాతీ పిండి ఎంత బాగా కలిపితే అంత మెత్తగా వస్తాయి అన్నమాట. చూడాలి మా పిల్లలు తింటారో లేదో తెలీదు, బట్ నా ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. టేస్ట్ అయితే బాగుంటుందంట. నేను చాలా వీడియోలో చూశాను, బట్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా ఎలా ఉంటుందో. అంతే మరి, పిల్లలు కొంతమంది లైక్ చేస్తారు, కొంతమంది లైక్ చేయరు. లైక్ చేయని పిల్లల్ని ఇదిగో ఇలా ట్రై చేయాలి, తప్పదు. తింటారు అసలు మన పిల్లలు బీట్రూట్? మరి అందుకే నా ప్రయత్నం నేను చేస్తున్నాను. సో దీన్ని ఒక 15 మినిట్స్ అయితే పక్కన పెట్టేయాలి. ఏంటి 2 రోజులు వీడియోలు తీయలేదు? హోమ్ టూర్ ఒక్కళ్ళే అడిగారు, బట్ చేస్తాను. రేపైతే డెఫినెట్గా హోమ్ టూర్ చేస్తాను. ఒకళ్ళు కామెంట్ చేశారు, సిస్టర్ హోమ్ టూర్ పెట్టండి అని. సో డెఫినెట్గా చెప్పాను కదా, మీరు పెట్టే కామెంట్ బట్టే నేను వీడియో చేస్తానని. రేపైతే ఖచ్చితంగా హోమ్ టూర్ అయితే చేస్తాను. అవసరంలా, బయటే దీని మీద ఏదైనా మూత పెట్టేసి ఇలా హోల్స్ పెడితే పిండి బాగా మెత్తగా వచ్చింది. మీరు తింటారా? సో 15 మినిట్స్ ఆగండి, ఆ తర్వాత చపాతీలు చేస్తాను. 2 రోజులు ఎందుకు వీడియో షూట్ చేయలేదంటే మా సిస్టర్ వాళ్ళు వచ్చారు, అందుకే షూట్ చేయలేదు. చూసారా అండి, మా పిల్లల కోసం నేను ఎన్ని తిప్పలు పడుతున్నాను. ఏం చేద్దాం, వాళ్ళకి ఎలాగో అలా బీట్రూట్ అలవాటు చేద్దామని అయితే ఇలాగా చపాతీలు చేస్తున్నాను. వాళ్ళకి డైరెక్ట్గా ఇచ్చినా తినరు, అలాగే జ్యూస్ పట్టించినా తాగరనమాట. వాళ్ళకి అలవాటు చేయడం నాకు అదే కావాలి. అందుకే ఇలాగైతే చపాతీలు చేస్తున్నాను. మా పాప అప్పటికే అడిగింది, మమ్మీ ఏంటిది కలర్ఫుల్గా ఉందంటే, వాళ్ళు చెప్పా కదా ఈ మధ్య డ్రాగన్ ఫ్రూట్ తిన్నారని. అయితే డ్రాగన్ ఫ్రూట్ మీకు ఇష్టం కదమ్మా, అందుకే ఇలా చపాతీలో వేసి మిక్సీ పట్టి ఇలా రెడ్ కలర్ అది పింక్ కలర్లో చేస్తున్నానంటే, కలర్ఫుల్గా బాగుంది మమ్మీ అని చెప్పి అన్నారు. ఇంకా డైరెక్ట్గా వేడివేడిగా వేసి ఇచ్చేసాను అనమాట. నిజంగా చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారు, టేస్ట్ కూడా చాలా బాగుందన్నారు. అమ్మయ్య, వాళ్ళు అలా తింటుంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అంతే కదా, పిల్లలు ఏదన్నా ఇష్టంగా తింటే మనం చేసే కష్టం కూడా మర్చిపోతాము. చూడండి వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తూ తింటున్నారు. వీడియో తీస్తున్నాం అనేసరికి సూపర్గా ఉంది అని చెప్పి అయితే అంటున్నారు. నాకు మ్యారేజ్ అయిన కొత్తలో కూడా ఈ చపాతీలు చేయడం అస్సలు వచ్చేవి కావండి. ఇక్కడికి వచ్చాక అంటే మేము కొత్తింట్లోకి వచ్చాకే నేర్చుకున్నాను. చూడండి ఎంత సింపుల్గా ఒక చేత్తోనే చేసేస్తాను నేను చపాతీలు. సో మా ఆయన కూడా తిన్నారు, టేస్ట్ బాగుందన్నారు. లాస్ట్లో నేను కూడా తిన్నా, నిజంగా టేస్ట్ కూడా చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా సాఫ్ట్గా అండ్ టేస్టీగా అయితే ఉంది. ఫస్ట్ టైం ట్రై చేశాను, బట్ సక్సెస్ఫుల్గా చాలా మంచిగా వచ్చింది. మీరు కూడా ఇంట్లో మీ చిన్నపిల్లలు ఉంటే ఎవరైనా అంటే బీట్రూట్ తినని వాళ్ళు ఉంటే ఇలా ట్రై చేసి వాళ్ళకి అలవాటు చేయండి, డెఫినెట్గా వాళ్ళకైతే నచ్చుతుంది. ఈ వీడియో ఎలా ఉందో చిన్న కామెంట్ అయితే చేయండి. మధ్య మధ్యలో అలా స్టిల్స్ ఇస్తున్నాను. మా ఆయన ఇలా స్టిల్స్ ఇవ్వు ఫోటో తీసుకుంటా అనేసరికి మధ్య మధ్యలో అలా గ్యాప్ ఇచ్చానన్నమాట, అంటే స్టిల్స్ ఇచ్చాను. సో చపాతీలు చూసారా ఎంత సింపుల్గా చేసేసుకున్నాను.
సెకండ్ డే ఇంకో అంటే రెండో రోజు ఇంకో డిఫరెంట్‌గా ట్రై చేద్దామని చెప్పి చేశా. బట్ అదైతే ఫ్లాప్ అయిపోయింది. అదేంటనేది నేను పోస్ట్ చేయను. ఎందుకంటే సక్సెస్ అయితే మీతో చెప్పుకునేదాన్ని. అది ఫ్లాప్ అయిపోయింది. బట్ నాకు మా ఆయనకంటే ఓకే నచ్చింది. పిల్లలకి నచ్చలేదు. అందుకే ఆ వీడియో అయితే పోస్ట్ చేయను. మా పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. 2 తినేసారులెండి. అదిగో మా పాపది కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ సెకండ్ అడిగింది. మళ్ళీ తీసుకొచ్చాను. మా చిన్న పాప అది చూసి ఇంకొకటి అడిగింది. లైక్ చేయండి, షేర్ చేయండి.